శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము 6వ రోజు పారాయణము. మంగళవారం. బాబా వంటపాత్ర, దేవాలయమును గౌరవించుకుంటుట, కాల లేదా మిశ్రమము, మజ్జిగ. గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవమును వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వారిని గూర్చి చదివేదాము. తొలిపలు: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగు చేసితివి. నీ పాదమును ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణజొచ్చిన వారిని ఉదార స్వభావుడు ఒకటిచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనుడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముకు సాయి వెడలను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవకానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలనియు పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరే. బాబా వంటపాత్ర. యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపరయుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదేము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్రేయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదటి భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన? చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పెంచము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవారి పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారము ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండునో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునేటి వారిని ఇదివరకే తెలుసుకొంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకునేటివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి బాధ కలుగు చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీయూ నగదునిచ్చుకొనిడివారు. వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టిడివారు. వారి వద్ద వంటపాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవునది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకుని వెళ్ళనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, అనగా జొన్న పిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఆ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫనీని పైకెత్తి
చేతిని నిర్భయముగా మరుగుచున్న డేగిసాలో పెట్టి కలుపుచుండెడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించడిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్యీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేది. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనాయని ఎవరికైనా సందేహము కలుగవచ్చును. దీనికి జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టిడేవారు. మాంసాహారులు కానివారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగునిచ్చుడివారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించే శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మెనను. అతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగును ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటేయనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటేయనియు ఇదియే నిజమైన దక్షిణయనియు దీనివలనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండువను నౌకరును పంపెను. వాడు బయలుదేరట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకునేది. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదున్న పులావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేగిసాలో పెట్టెను. ఇంకనూ ఇట్లనెను, నీ చేయిని తీయుము. నీ ఆచారము ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకునము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చునప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకును. అట్లే బాబా కూడా కన్న తల్లివలే దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి కాని గురువు కాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుచుండెడిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేశాను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండెరి. కొలది దినములలో షిరిడీ యొక్క పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండెరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యము ఎట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతల యందునూ కల గౌరవమును చాటెడి నానాసాహెబ్ చాందోర్కర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరూ చెప్పుచుండేది. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడను గాని మహమ్మదీయుడను గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దున్నినట్లు మండనెత్తురు. అచ్చోట తులసి బృందావన మెట్లు నుండును. శంఖములూదుటకెట్లు ఒప్పుకొందురు. గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు. సంగీత వాద్యములు ఎటులు వాయించునిత్తురు. హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలు ఎటులు జరుగునిత్తురు. వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎట్లుండును. గ్రామములోని హిందూ దేవాలయములన్నిటినీ
ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరుకునడివారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షడ్డకుడకు బినీవాలియాతో షిరిడీకి వచ్చాను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్లు చేసియు ఇట్లేల చేసేటివి అనేను. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించాను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాములో దిగి దత్త దర్శనము చేసుకునేవాడు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చాను. ఇదంతయు బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టెనని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను. కాల మిశ్రమము. ఇక నైవేద్యమెట్లు పంచిపెట్టెడివారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునుచుండెది. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునుచుండెది. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండేది. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పనిని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండేది. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగు చేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చాను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా నుండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయూ త్రాగుము. నీకు ఇక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయూ త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యాను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనం ఈ అమృతమును గిన్నెలతో తాగి సంతుష్టి చెంది ఆనందించెదముగాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయం. బాబా సంస్కృత పరిజ్ఞానము, భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయముండుటచే
రెండునూ ఇందులో పొందపరచడమైనది. తొలి పలుకు షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అతడుకు వచ్చాను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచ్చట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయినప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను. బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేశాను. ఈ విషయమును గూర్చి బివి దేవి గారు శ్రీ సాయిలీల సంపుటి 4 పుట 563 నందు రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నటచే ఆ వృత్తాంతము ఈ దిగువనివ్వబడెను. నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళొత్తుచు నోటిలో ఏదో గొనుగుకొనుచుండెను. నానా, ఏమి గొనుగుచున్నావు? సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. ఏ శ్లోకము? భగవద్గీతలోనిది. గట్టిగా చదువుము. భగవద్గీత 4వ అధ్యాయములోని 34వ శ్లోకమును ఈ క్రింది విధముగా చదివాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నానా, అది నీకు బాధపడినదా? అవును. నీకు తెలిసినచో నాకు చెప్పుము. దాని తాత్పర్యమిది: సాష్టాంగ నమస్కారము చేయుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు, అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. నానా, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థము చెప్పాను. నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? ప్రణిపాతయను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. పరిప్రశ్న అనగానేమి? ప్రశ్నలు అడుగుట. ప్రశ్న అనగానేమి? అదే, అనగా ప్రశ్నించుట. పరిప్రశ్న ఎన్నను ప్రశ్న ఎన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువడా? పరిప్రశ్నయను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు. సేవ అనగానెట్టిది ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. అట్టి సేవ చేసినా చాలునా? సేవయను పదమునకు ఇంకనూ వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు. 2వ పంక్తిలోని ఉపదేక్ష్యంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? అవును. ఏ పదము? అజ్ఞానము. జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఇంకేమైనా అర్థము కలదా? లేదు. శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు. వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చునప్పుడు దానిని ఉపయోగించుటకు ఏమైనా ఆక్షేపణ కలదా? అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు
నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే గదా? అవును, అతడు తత్వదర్శియే. కాని అర్జునుని ఇతర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు. నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను, అతని గర్వమణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను: జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికి మాలిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మికాభివృద్ధికి కాని అడుగవలెను. సేవ ఎనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవలను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నాకు అర్థము కాలేదు. జ్ఞానము ఉపదేశమిట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు: అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసేదమనిచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలనన్న ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలను. అదే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవరు? ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానినెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చితానందుడు. వారు మానవాకారమున అవతరించుట, జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తొలగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కాని అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలను. తగిన ఉపదేశమునివ్వవలను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడనుకున్న శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారం ఆరంభించవలను. ఈ అజ్ఞానము ఎట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అనుదానిని చూపుటయే గురూపదేశమందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. 1 నేను జీవిని అనగా ప్రాణిని. 2 శరీరమే ఆత్మ అనగా నేను శరీరమును. 3 భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. 4 నేను దేవుడను కాను. 5 శరీరము ఆత్మ కాదని తెలుసుకొనకుండుట. 6 దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నయూ చూపించనదే శిష్యుడు దేవుడనగా
ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల. ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకనూ ఇట్లా నేను ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తనువు, మనస్సు, ధనము సమర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమననేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణుడుగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పాను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియజేయవలననియే కృష్ణుడట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనులు గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా నుండెడివాడు. అతనికి అతడు సొంత భవనముండినా బాగుండునని ఆలోచన కలిగాను. కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించాను. బాబా స్వప్నములో నగుబడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించాను. బాపూసాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండట చూచి కారణమడిగాను. శ్యామ ఇట్లు చెప్పాను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చేదను అనెను. బాబా ప్రేమమధురమైన పలుకులు విని భావావేశమున మైమరచితిని. నా గొంతుగా ఆర్చుకొని పోయాను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడి తిని అనెను. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపూసాహెబ్ బూటి విస్మయమందెను. ధనవంతుడొకటి చేతను, చేతనైనవాడొకటి చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని శ్యామా సహాయముతో ఒక ప్లాన్ గీశాను. కాకాసాహెబ్ దీక్షితు దానిని ఆమోదించాను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించాను. కట్టుట ప్రారంభించరు. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. విపరగృహము, భూగృహము, బావి పూర్తి అయ్యాను. బాబా కూడా లెండీకి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపూసాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాపూసాహెబ్ బూటికి ఒక ఆలోచన కలిగాను. చుట్టూ గదులుండి దాని మధ్య ఒక విశాలమైన హాలులో మురళీధరుని అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠింపచేయవలనని తట్టాను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కూడా కనుగొనవలనని శ్యామకు చెప్పాను. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయమును అడుగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచూ, వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలను. మనమందరము అచ్చట ఉందము. అందరూ కలిసిమెలిసి ఆడుకొందము. ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థానం మధ్య మందిరము కట్టుటకది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమర్థించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులుకొట్టి పనిని ప్రారంభించాను. కొద్ది కాలములో పని పూర్తి అయ్యాను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునిపే కొత్త సంగతి జరిగాను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చాను. వారు ఖాయమును విడుచుటకు సిద్ధముగా నుండేది. బాపూసాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయను, నిరాశపడాను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను మదుపు పెట్టిన ₹1,00,000 వ్యర్థమగుననియు చింతించాను. కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడాలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపూసాహెబ్కే కాక
అందరికీ ఊరట కలిగించాను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి ఎక్కుటచే బాపూసాహేబు బూటీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. బాబా కథలు. దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట, హేమాడ్పంత్ ఇంటికి ఫోటో రూపములో పోవుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదును. దహనులో బీబీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట, బాంద్రాలోని హేమాడ్పంత్ ఇంటికి హోళీ పండుగ నాడు భోజనమునకు పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి. తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునేటివారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని, స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలల్ని పాడెదరో వారు భగవంతుని లీలల్ని పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదరని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బీవీ దేవుగారు మామల్తదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపూసాహెబ్ జోగ్ గారికొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాశాను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించాను. మనఃపూర్వకమైన విజ్ఞాపన విని బాబా ఇట్లనియే: నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి కాని, టాంగా కాని, రైలు కాని, విమానము కాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము. జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాశాను. దేవుగారు ఎంతో సంతోషించిరి. కాని బాబా రహత, రుయి, నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అసఖ్యమైనదేమీయూ లేదు. వారు సర్వాంతర్యామి ఎగుటచే హఠాత్తుగా ఏ రూపముననైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయి మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామల్తదారుని కలుసుకుని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామల్తదారే అచ్చడికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమనర్చెను. ఇద్దరూ ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి
రావు సాహేబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అతడు నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగాను. చందాల కొరకు వచ్చినేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చేతనని సన్యాసి చెప్పాను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్లు నాతోనున్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగాను. సన్యాసి ఎవరినీ పంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చేదమనియు చెప్పాను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపూసాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాశాను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాశాను. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను. దానిని తెరువక మునిపే బాబా ఇట్లనెను, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. 2 కూడా నేను సంతర్పణకు హాజరైతేని, కాని నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేలా. సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. 3 సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయములో ఆనందము కలుగజేశాను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాశాను. దానిని చదువుగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాక చేయను తానెట్లు మోసపోయెను. సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనన్న మాటలు తాను గ్రహించలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేశాను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణ వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అన్నది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమాడ్ పంత్ ఇంట హోలీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమును సాక్షాత్కరించి భక్తును కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంతుకొక దృశ్యము కనిపించాను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచి చూచేసరికి సన్యాసి గాని బాబా కాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చాను. బాబాగారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయేవలనని చెప్పాను. అది హోళీ పండుగ దినము. వచ్చువారు ఎవరని, ఎక్కడి నుండి వచ్చుచున్నారని ఆమె అడిగను. ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావించకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేశాను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగాను. అందులోకి హేమాడ్ పంతు, బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదు అనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి, భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింట మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండేది. 12 గంటలు దాటినప్పటికీ ఎవ్వరూ రాలేదు. తలుపు వేసి గుండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యాను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకు ఇది
ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించేరి. అందరూ భోజనము ప్రారంభింపబోవుచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించాను. హేమాడ్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులచ్చట నుండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్మ ముజావర్. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకును. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిది. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతను వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించాను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకునెను. గొప్ప ఆసక్తితో నీకా పటమెట్లు వచ్చినని అలీ మహమ్మదును అడిగెను. అతడా పటము ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీయు తరువాత తెలియజేసేదను అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీయు వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానందభరితులైది. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మదుకు ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకు ఎందుకిచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకుందాము. శ్రీ సాయినాథాయ నమః. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటము యొక్క వృత్తాంతము, గుడ్డపీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాడ్ పంతుని కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరదియగు నూర్ మహమ్మద్ పీర్భాయ్ ఇంట్లో పడియుండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరునూ లేకుండెరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములు ఏల బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీ వాని వాని అదృష్టములు అనుభవించెను. కాని సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు ఎవ్వరూ చెప్పలేరైది. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ మహమ్మద్
అనేక సంవత్సరముల క్రిందట యోగయుగ్ అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ ధారియా వద్ద సంపాదించాను. దానిని తన బావమరిదియగు నూర్ మొహమ్మద్ పీర్భాయ్కి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాను. అందులో ఒకటి అలీ మహమ్మద్కిచ్చాను. దానినతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదును అతడి నుండి తరిమివేసిరి. అతడు మిగులు విచారపడి చికాకు పొందాను. తన ద్రవ్యమంతయు నష్టపడుటే కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమాయను గదా అని చింతించాను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండాను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోనికి పోయి దానినక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజరును బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములు అన్నిటినీ సముద్రములో వేయించాను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటివలే గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడాను. తన మేనేజరు పటములన్నీ తీసివేసి బాబా పటము ఎట్టుమరిచెనో అతనికి తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచాను. లేకున్న తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయునని భయపడెను. దానినెవ్వరికివ్వవలను? దానిని ఎవరు జాగ్రత్తపరిచెదరు? దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్మ ముజావరును కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదని తోచునట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇస్మ ముజావరును కలుసుకొని జరిగినదంతయు చెప్పాను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకు ఇవ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయి సరైన కాలములో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండెరని రాబో కథ వలన తెలియను. గుడ్డ పీలుగులను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీబీ దేవ్ దహనులో మామల్తాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువువలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణము ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడి నుండి తన స్వగ్రామమగు పౌండుకు పోయెను. ఇతర గ్రంథములన్నీ అచ్చట చదువుగలిగను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదువులేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువులేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరువుననియు నిశ్చయము చేసుకునెను. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపూసాహెబ్ జోగ్ దేవుగారిని అడిగాను. దేవు తనకు అట్టి కోరిక కలదనియు కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పాను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు అప్పటి నుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహానిచ్చాను. బాబాకు తన ఉద్దేశము తెలియను గనక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనను. దేవు బాబాను దర్శించి
₹1 దక్షిణనిచ్చాను. బాబా 20 రూపాయలు దక్షిణ అడుగుగా దానిని చెల్లించాను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకుని అతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించాను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చాను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండాను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చొనమనయ్యను. దేవు అట్లనే చేశాను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పాను? ధ్యానం ఎట్లు నేర్పిరోయని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడాను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగను. బాలకరామునితో మాట్లాడుచుంటుననియు బాబా కీర్తిని వినుచుంటుననియు అతను చెప్పాను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగాను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించాను. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీ తెలియదనెను. బాబా అతనిని వెతుకుమనెను. అతడు వెతికెను, కాని అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితివా అని కోపగించాను. బాబా మతిచెడిన వాని వలె తిట్టి కోపగించి చీవాట్లు పెట్టాను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తిననేమో అనుకునేను. 1 గంట తరువాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు వచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేశాను. సాయంకాలము అందరినీ రమ్మని బాబా కబురు పంపాను. ముఖ్యముగా దేవుని రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును, కాని అతడు దొంగిలించుటచే నేనట్లు పలుకోవలసి వచ్చెను అని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగాను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేశాను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువుము, పోయి వాడాలో కూర్చుండము. ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతోషించాను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు తనకు కావలసినదేదో అది దొరికిననియు అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చాను. తాను శరణు వేడెను గనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరుని చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట ఎనగానేమో దేవు అప్పుడు గ్రహించాను. బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానము ఇచ్చుటకు తాము సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచే అతనిని బాధించి చికాకు పెట్టాను. అదీనూ కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలననియు ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పాను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయాను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి, జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చాను. ఇంకా ఎప్పుడు తెలుసుకొనేదవు? దేవు కండ్ల తడిపెట్టుకుని, నీ కృపను వర్షింపనదే పారాయణము చికాకుగా నున్నది, బోధపడుట చాలా కష్టముగానున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమునే చదువుము. ఏమి చదువువలను? అధ్యాత్మము చదువు.
పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళాను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచాను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగెను. చదువరులే గ్రహింతురుగాక. శ్రీ సాయినాథాయ నమః. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయం. బాబా మహాసమాధి చెందుట. ముందుగా సూచించుట, రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట, లక్ష్మీబాయి షిందేకు దానము, చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతుము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటులు త్రోసివేయగలము, మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకునేనచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్పోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట. చదువరులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందెరో వినిదరుగాక. 1918వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచే క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయము 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగాను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామములోని వారందరూ సీమోల్లంఘనమనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసిరివైసిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చాను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించాను. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లరిచాను. ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. కొంతసేపటికి భాగోజీ షిండే ధైర్యముతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతయునేమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించేది. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటివలే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి. కాని అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరొక సూచన కూడా చేసిరి. రామచంద్ర పాటేల్, తాత్యా కోతే పాటీళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్ముట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను కాని అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచాను. పాటీలు బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తి యొగు బాబా, నీవు
ఆతురపడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడేదవు. కాని తాత్యాకోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను. అతడు 1918వ సంవత్సరం విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనేది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు. కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికినీ తెలియనీయలేదు. కాని బాలాశింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటీలు, బాలాశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండెరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగాను. కాలము వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వేజమాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము పట్టెను. బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించాను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాళాశింపియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకచొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చిననుకునిరి. విజయదశమి రానే వచ్చాను. తాత్యా నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేశాను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించాను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని జనులనుకునిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగణకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయటకై వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగనుకి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరను. భజన కీర్తన ప్రారంభించాను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేశాను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానము చేశాను. లక్ష్మీబాయి షిందేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకునుచుండెనని అందరూ అనుకునిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకి తెలియను. కాన లక్ష్మీబాయి షిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి షిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్షాపతి, తాత్య, లక్ష్మీబాయి షిందే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చునియుండగా లక్ష్మీబాయి షిందే వచ్చి బాబాకు నమస్కరించాను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెము సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదా అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందర పెట్టాను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి ఇట్లడిగాను, ఇది ఏమి బాబా? నేను పరుగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టి చేసేదని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసేతివి.
అనవసరముగా నాకు శ్రమ కలుగు చేసేటివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చాను. అనవసరముగా విచారించదవేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిదే. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కాని అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము గాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలుగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి యందుంచుకునిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడుచుచున్నప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ ఎనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిందే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కంధము 10వ 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చాను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కాని బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలముందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాబూసాహెబ్ బూటీ మొదలగువారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకునియుండిరి. కాని బాబా వారిని వాడాకు పోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడువలేకుండిరి, బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండెరే కాని వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చాను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగియుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై కాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.